ఆయన నాగేశ్వర్ గారి లాగా నేను కాన్స్పిరసీ థియరీలు చేయలేను సార్. సార్ మీరు వింటున్నారా? మీకు చెప్తాను. మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. నేను విశ్లేషకులు చెప్పినట్టుగా ఒక వినని మాటల్ని నాకు ఎవరు చేశారు నాకేం తెలుసు సార్. అది దాని వెనక కుట్రుందా? ఒక్కడైతే ఉంది, ఈ సభ జరగకూడదని అయితే ఉంది. అది ఎవరికి ఉంది ఏంటో నాకు నిజంగా నాకు తెలియదు. నేను దాని గురించి నిజంగా నేను బ్లేమ్ చేయనట్లా. కాకపోతే ఇది నా హక్కుని ప్రతిష్ఠిస్తున్నాను. ఖచ్చితంగా అప్రజాస్వామికం కదా. 2000 మందితో ఇన్ని పార్టీలు జరుగుతాయి, ఇన్ని కార్పొరేట్ పార్టీలు జరుగుతాయి. ఒకళ్ళు కూర్చోబెట్టి ఒక 2000 మంది కూర్చో సాధకులతో ఏ నష్టం చేస్తామండి? ఏ నష్టం చేస్తాం? ఆ రోజు 30 కోట్లు ఇచ్చినప్పుడు మనకి కొండగొట్ట ఆంజనేయ స్వామికి ఆ రోజు అసలు అలా విభజించే ఆలోచన ఉంటే అవన్నీ చేస్తామా? అలా రెచ్చగొడతామా? ఆ బాధ్యత లేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయక సేట్ మ్యామ్ ఎవరమ్మా? ప్రధానమంత్రి గారు. షూర్. అది మీరు బీజేపీ నాయకులు అడగలము. తెలంగాణ బీజేపీ నాయకులు నాకు తెలియదు. బీజేపీ నాయకులు మీరు అనుకున్నట్టుగా ఓకే, మీ ఆర్గ్యుమెంటే రైట్ అయితే ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడాలి కదా, వాళ్ళు లేరని తెలుస్తుంది కదా. ఎవరంటారు? ఎవరు విగ్రహాలు పెట్టాలి, ఏం చేయాలి, అది ఆ ప్రజల తాలూకు ఇష్టం. ఇలా మాట్లాడితే గాంధీ గారిని కూడా విగ్రహాలు పెట్టదు. ఎందుకంటే ఆయన గుజరాత్కి చెందిన ఆయన వైశ్య కులానికి చెందిన ఆయన విగ్రహాలు పెట్టకండి అంటారు. దీనికి అంతు పొంతు ఉండదు. అలాంటప్పుడు ఇంకేం మాట్లాడతాను? రేపు పొద్దున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టకూడదు, ఆయన కూర్చోబెట్టి ఆయన మహారాష్ట్రని కూడా మాట్లాడతారు. ఇలాంటి ఆలోచన విధానం ఉంటాయి. ఎవరు ఏ విగ్రహాలు పెట్టి, నా ఉద్దేశంలో నా కోరిక తెలుగు ప్రజల ఐక్యతకి చిహ్నం బూర్గుల రామకృష్ణారావు గారు. నేను కోరుకుంటుంది ఒక రోజున తెలంగాణ ఆంధ్రాని కలిపే హైవేకి బూర్గుల రామకృష్ణారావు గారు హైవేగా పెట్టాలి, ఆయన విగ్రహం పెట్టాలని నేనైతే ప్రతిపాదిస్తాను. మిగతా విగ్రహాల గురించి మీరు చెప్పండి సార్. లెట్ మీ అడ్రస్ ఇట్ సార్. లెట్ మీ ఫినిష్ ఇట్ సార్. సార్ 1 minute సార్. అవును సార్. చెప్పండి. నేను ఈరోజు చెప్తాను కదా. కాదు, దాని సమాధానం నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పమంటారా? బట్ సమాధానం చెప్పనా? మీరు చెప్పండి. యు ఆర్ ఎ జర్నలిస్ట్, యూ మస్ట్ హావ్ రెడ్ డెఫినెట్లీ పొలిటికల్ సైన్స్. Telangana state division, was it done in the appropriate manner, or do you agree with it is within the no? మీరు నేనేం చెప్పాను సార్, తెలంగాణ 2014లో వి హనుమంతరావు గారిలా కానీ జగ్గారెడ్డి గారిలా కానీ చాలామందిలా కూర్చొని మాట్లాడి ప్రేమతో విడిపోవచ్చు అని చెప్పాను. గొడవలు పడి కాదు. నేనేం చెప్పాను, పాలకులు వేరు, ప్రజలు వేరు. 2014లో నేను మాట్లాడినప్పుడు 11 రోజులు నేను తినలేదంటే తెలంగాణ వచ్చినందుకు కాదు, విభజించిన తీరు కోసం. కాకపోతే అది ఎలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఇది నేను ఈ రోజున కూర్చోబెట్టి నేను అలా అనలేదు, నేను చెప్పను. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ విభజన చేసిన విధానానికి అది నేను కూర్చోబెట్టి అది నా ఆవేదన. అది తెలంగాణ వచ్చినందుకు కాదు. ఏ రోజు అలాగే మీరు మొన్న మాట్లాడారు కోనసీమ గురించి. మీరు ఇలా మాట్లాడితే సపోజ్ నేను ఏ సందర్భంలో మాట్లాడాను ఇవన్నీ పక్కన పెడితే, తెలంగాణ నాయకులు అందరూ ఎంతమంది ఆంధ్రాని ఎన్ని రకాలుగా తిట్టారు. ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారు. అంటే మేమున్నాం దాంట్లో ఎవరున్నారని? ఆంధ్ర వాళ్ళు అంటే ఎవరండి? మాదిగలు లేరా? మాలలు లేరా? వైశ్యులు లేరా? రెడ్డి సామాజిక వర్గం లేదా? బీసీ వర్గాలు లేరా? గౌడలు లేరా? యాదవులు లేరా? అంటే అందరిని తిట్టినట్ట. అది మీరు సంతోషం, మీరు తీసుకెళ్ళండి.
I'll give it. తెలంగాణ ప్రజలకి ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, తెలంగాణ ప్రజలకి నేను నమ్మించాల్సిన అవసరం మేము పోరాటం చేస్తాం అంతే. ఇక్కడ మేము ఆంధ్రాలో సీట్లు సంపాదించడానికి మేము దశాబ్దం పైగా కృషి చేస్తాం సార్. తెలంగాణలో ఈరోజు మేము సాధన మొదలుపెట్టాం, పని మొదలుపెట్టాం. వాళ్ళు నమ్మకం వచ్చే వరకు పనిచేస్తాం, అంతేగాని కూర్చొని మేము మభ్యపెట్టాం. మేము నిలబడతాం అంతే, పోరాటాలు చేస్తాం. వాళ్ళు ఎవరని నేను చెప్తున్నాను వాళ్ళు ఏం చేయాలో. రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఉన్నప్పుడు, ఎలక్షన్ కమిషన్ గుర్తున్నప్పుడు మేము ఎలా పని చేయాలో, మీరు ఏం తినాలి, మీ ఏ బట్టలు మేము చెప్తున్నామా, మేము ఎలా నడపాలి మా పార్టీని, అది మా ఇష్టం. అది వాళ్ళెవరు చెప్పడానికి. I'll give it separate. సార్ నాన్నది నేను ఆవిర్భవిస్తాను ఖచ్చితంగా. నాకు ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే గద్దరన్న తాలూకు స్ఫూర్తి అది నేను తీసుకున్నా ప్రత్యేకంగా. నేను ఇలా కూర్చోబెట్టి మీకు భావోద్వేగంతో ఓట్ల కోసం నేను చేయట్లా. గద్దరన్నను ఎంత గుండెల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు, అది మీకు తెలియజేస్తాను.